నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3 కాంప్లెక్స్ నెంబర్స్లో పార్ట్ 3 చూస్తే ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు సిస్ బీటా సిస్ ఆల్ఫా దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు వాడు ఏమడిగిండు, ఇది అడిగిండు, ఇది ఇచ్చిండు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఏమి ఇచ్చిండు, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా అనేది ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ కాదు, ఇది సిస్ అంటే ఏంది, దీంతో సైన్ ఉంటుంది కాస్ ఉంటుంది, అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఇక్కడ కూడా సేమ్ సిస్ బీటా కాబట్టి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఏంది, ఇప్పుడు దీంట్లో మల్టిప్లై చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, కాస్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ బీటా, కాస్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ బీటా. నెక్స్ట్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, ఐ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఐ ఇంటూ ఐ ఏమైతే ఐ స్క్వేర్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఐవై కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్, ఇప్పుడు ఇక్కడ ఏంది ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ అంటే ఏంది మనకు -1, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1, అంటే -1 ఇక్కడ పెట్టేస్తే మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ ఐ ఇంటూ కాస్ ఆల్ఫా, ఈ రెండు దాంట్లో ఐ కామన్ తీసిన అప్పుడు ఏం మిగులుతుంది, కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ బీటా సైన్ ఆల్ఫా. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది, సైన్ ఏ సైన్ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆ ఫామ్లో ఉంటే మనకు ఫామ్లో అయింది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బిలో ఉంటే అప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది మనకు ఫార్ములా. ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు కాస్ ఆఫ్, ఇది చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఈ ఫామ్లో ఉంది ఉంటే అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫామ్లో రాసుకోవచ్చు. రాసుకుంటే చూడండి ఇప్పుడు దీన్ని రాసుకుంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఏ ప్లస్ బీటా కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ ఇంటూ దీన్ని రాసుకుంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇమాజినరీ పార్ట్స్ రియల్ పార్ట్స్ అనేది కంపేర్ చేస్తే ఇది వచ్చేసి ఎక్స్కి వచ్చేసి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, నెక్స్ట్ వైకి వచ్చేసి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది ఎలా ఉంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా, అప్పుడేమైంది 1 అయింది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆన్సర్ అనేది 1. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఫార్ములా అనేది మీరు చూడండి, కాస్ ఏ కాస్ బి ప్లస్ మైనస్ సైన్ ఏ సైన్ బి, దాని ఫార్ములా అయింది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఐ స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అప్పుడేమైంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది దానికి ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇఫ్ z1 ఈక్వల్ టు -1 z2 ఈక్వల్ టు -i దెన్ ఫైండ్ ఆర్గ్ z1 z2 గివెన్ z1 ఈక్వల్ టు -1 అంటానే మీకు కాస్లలో -1 ఎప్పుడు వస్తుంది, కాస్ పైలలో -1 వస్తుంది, అప్పుడు ఏం రాసుకుంటాం, సిస్ పై రాసుకుంటాం. సిస్ పై అంటే ఏంది, మనం కాస్ పై ప్లస్ ఐ సైన్ పై లాస్ట్లో చూసినాం కదా క్వశ్చన్, అది దాని మాదిరి. నెక్స్ట్ ఇది వచ్చేసి z1కి సరిపోయింది. z2 ఈక్వల్ టు -i అంటే మనకి ఏం గుర్తుకు రావాలి, అసలుకి ఫస్ట్ 1 అనేది ఎప్పుడు వస్తుంది, మనకి 1 అనేది ఎప్పుడు వస్తుంది, సైన్లలో 1 అనేది ఎప్పుడు వస్తుంది, సైన్ 90 కదా, 90 అంటే π/2 ఉన్నప్పుడు 1 వస్తుంది కదా. అదే -π/2 ఉన్నప్పుడు అప్పుడు -1 వస్తుంది, అప్పుడు -1 ఇంటూ i ఏమైంది -i అయింది. అలా సిస్ ఆఫ్ -π/2, అప్పుడు కాస్ -π/2 ప్లస్ ఐ సైన్ π/2 అనేది అని మనం రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆర్గ్ z1 ఈక్వల్ టు పై, మనకు అర్థమైపోయింది. ఆర్గ్ z2 ఈక్వల్ టు -π/2, ఎందుకంటే దాని వాల్యూస్ యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఆర్గ్ z2 వచ్చేసి -π/2. నెక్స్ట్ ఆర్గ్ z1 z2ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాగ్ ఆఫ్ x వైని ఎలా రాసుకోవచ్చు, లాగ్ x ప్లస్ లాగ్ y. అలానే సేమ్ ఆర్గ్ z1 z2ని ఎలా రాసుకోవచ్చు, ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2. ఆర్గ్ z1 అంటే ఎంత పై, ఆర్గ్ z2 అంటే π/2. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక 1లో నుంచి హాఫ్ పోతే ఎంత, హాఫ్ ఉంటుంది, అంటే π/2 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇదే క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ డైరెక్ట్ నేనేం చెప్పకుండా స్క్రోల్ చేసేస్తాను. -1 వచ్చే పై వస్తుంది, అదే ఇక్కడ ప్లస్ ఐ వచ్చింది కాబట్టి
అప్పుడు ఏమైంది π/2నే వస్తుంది. 2 చేస్తే ఇది కూడా ఆన్సర్ వచ్చేసి π/2. నెక్స్ట్ ఇది చూడండి, ఇఫ్ ఆర్గ్ Z1 బార్ అండ్ ఆర్గ్ Z2 ఆర్ π/5 అండ్ π/3 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆర్గ్ Z1 బార్ ఏమి ఇచ్చిండు, π/5 ఇచ్చిండు. ఆర్గ్ Z1 అంటే ఇది బార్ కదా, ఇక అదే Z1 అయితే ఏమైంది -π. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఆర్గ్ Z1 ఇక్కడ Z బార్ ఉంది కాబట్టి π/5 ఇచ్చిండు. అదే ఇప్పుడు Z బార్ తీసేస్తే మనం మైనస్ పెడితే అదే ఆర్గ్ Z1 అనేది వస్తుంది. నెక్స్ట్ ఆర్గ్ Z2 అనేది ఎంత ఇచ్చిండు, వాడే ఇచ్చిండు π/3 అనేది ఇచ్చిండు. ఇప్పుడు మన ఆర్గ్ Z1 ప్లస్ Z2 అడిగిండు, అప్పుడు ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. -π/5 ప్లస్ π/3 అప్పుడు ఏమైంది 2π/15 అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ Z ఈక్వల్ టు x ప్లస్ iy అండ్ మాల్ z ఈక్వల్ టు 1 దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ Z. ఇప్పుడు Z ఈక్వల్ టు x ప్లస్ iy ఇచ్చింది కదా, మాల్ z వచ్చేసి 1 అంట. అప్పుడు రూట్ ఆఫ్ మాల్ z అంటే ఏంది, రూట్ ఆఫ్ x² ప్లస్ y² ఈక్వల్ టు 1. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇటు సైడ్ స్క్వేర్ చేస్తే ఏమైంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది x² ప్లస్ y², 1 స్క్వేర్ని చేస్తే 1 అవుతుంది. అప్పుడు ఇటు రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 0,0 అండ్ రేడియస్ 1. ఇటు సైడ్ ఉండేది రేడియస్, రైట్ సైడ్లో ఉండేది r ఈక్వల్ టు 1. అదే సెంటర్ వచ్చేసి ఇక్కడ 0,0, ఎందుకంటే x పక్కన y పక్కన ఏం లేవు కాబట్టి టర్మ్స్, సెంటర్ వచ్చేసి ఆరిజిన్ అనమాట. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్క్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ 1 ప్లస్ 3i 4 - 3i 5 - 3i ఆర్ కొలినియర్. ఈ 3 ఇచ్చేసిండు కాంప్లెక్స్ నెంబర్స్, అవి వచ్చేసి కొలినియర్ అన్నాడు. ఇప్పుడు a ఈక్వల్ టు 1 ప్లస్ 3i అంటే ఏంది, 1 అనేది x, 3 అనేది y, 4 - 3, నెక్స్ట్ 5 - 5. అది ఇప్పుడు కొలినియర్ అంటే మనకు ఫార్ములా అయింది, స్లోప్ వచ్చేసి స్లోప్ ఆఫ్ AB y2 - y1 x2 - x1 చేస్తే అప్పుడు ఎంత వస్తుంది, -2 వస్తుంది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ BC ఇలా అనేది కొలినియర్ ఇలా ఉంటే ABC అనేది ఉంటుంది కదా, అంటే AB BC. ఫస్ట్ ఏబీకి కనుక్కుంటే -2 వచ్చింది, నెక్స్ట్ బీసీకి కనుక్కుంటే -2 వచ్చింది. స్లోప్స్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ అనేది మనం రాస్తాం. ఇలా ఈజీగా అనేది మీకు సింపుల్గా 2 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ అలానే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 7 + 7i, 7 - 7i అండ్ ఆర్జ్డ్ ప్లేన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ అనేది ఇచ్చిండు 7 + 7i అంటే 7,7. నెక్స్ట్ బి అనేది 7, -1 ఆర్ ఆర్జిడ్ ప్లేన్. ఇప్పుడు మిడ్ పాయింట్ వచ్చేసి, మిడ్ పాయింట్కి మన ఫార్ములా ఏంది, మిడ్ పాయింట్కి మన ఫార్ములా వచ్చేసి చూడండి చెప్తా. మిడ్ పాయింట్కి ఫార్ములా వచ్చేసి x1 + x2/2 y1 + y2/2 అనేది మిడ్ పాయింట్కి వచ్చేసి ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. అప్పుడు x1 + x2/2 అంటే 7 + 7/2, 7 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయ్యిద్ది కాబట్టి 7 - 2. అప్పుడు ఏమైద్ది 7 7 ఎంత 14/2, 14/2 అంటే 2 1 జా 2 7 జా అంటే 7/7, 0. ఇది వచ్చేసి 7 - 7 అంటే 0 అయిపోద్ది కాబట్టి 0 అయిపోద్ది. 7, 0 అనేది మిడ్ పాయింట్. ఫస్ట్ మిడ్ పాయింట్ కనుక్కోవాలి, ఎందుకంటే పర్పెండిక్యులర్ కాబట్టి ఆ పర్పెండిక్యులర్ పాయింట్ అనేది ఎలా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో దాని పాయింట్ కనుక్కున్నాం. 7, 0 వచ్చింది. నెక్స్ట్ స్లోప్ వచ్చేసి స్లోప్ ఆఫ్ ఏబీకి ఫార్ములా ఏంది, ఇందాక చెప్పినా కదా, y2 - y1 x2 - x1. y2 - y1 x2 - x1 చేస్తే అప్పుడు ఏమైంది -14/0 వస్తుంది. ఎనీథింగ్ బై 0 ఏమైంది 0 అయిపోద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏబీ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్, అదే పిఆర్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. స్లోప్ ఆఫ్ పిఆర్ ఈక్వల్ టు 0, m ఈక్వల్ టు ఎంత వచ్చింది 0 వచ్చింది. అలానే క్యూ పాయింట్ మిడ్ పాయింట్ అనేది ఎంత వచ్చింది 7, 0 వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఈక్వేషన్కి ఫార్ములా అయింది y - y' ఈక్వల్ టు m ఇంటూ x - x'. సారీ ఇక్కడ y1. అప్పుడు y1 అంటే 0 ఈక్వల్ టు m ఎంత వచ్చింది, m ఎంత వచ్చిందంటే ఇక్కడ 0 వచ్చింది. స్లోప్ ఆఫ్ ఏబి 0నే కదా, 0 వచ్చింది ఇంటూ x1 అంటే ఎంత y. ఇప్పుడు y ఈక్వల్ టు 0 అంటే ఎనీథింగ్ ఎంత 0. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n సాటిస్ఫై 1 + i by 1 - i హోల్ టు పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1. గివెన్ దట్ 1 + i by 1 - i. మీకు ఇందా నుంచి చెప్పినా కదా,
డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉంటే రేషనలైజ్ చేయాలి. 1+i/1 - i ఉంటే ఇక్కడ ప్లస్ ఐతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. 1+i/1+i హోల్ టు ద పవర్ ఆఫ్ n = 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1+i × 1+i ఎంత 1+i హోల్ స్క్వేర్. ఇక్కడ a - b × a + b రూపంలో ఉంది కదా, అప్పుడు ఏమైంది a² - b² అంటే 1² - i² = 1. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ కాబట్టి a² అంటే 1, b² అంటే i², నెక్స్ట్ 2ab అంటే 2 × i × 1 అప్పుడు ఏమైంది 2i/, ఇక్కడ i² అంటే -1 కదా, -(-) +1 అంటే 1 + 1 2 = 1. ఇప్పుడు ఇక్కడ i² అంటే -1 సబ్స్టిట్యూట్ చేసిన ప్లస్ 2i/1 + 1 -1 + 1 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 2i/2 ఏమైంది 2 2 జా 2 1 జా 2 1 జా క్యాన్సిల్ అయిపోతే i/n అయింది. i/n = 1. i/n = 1. i/n = 1 అనేది ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి i/n = 1 అనేది ఎప్పుడైతుందంటే i/4 ఎలా రాసుకోవచ్చు మనము i² అనేది రాసుకోవచ్చు. ఇలా రాసుకోకపోయినా ఇప్పుడు i/4 అనేది రాస్తే i² హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ అని రాస్తా. అప్పుడు ఏమైంది ఇక్కడ i² అంటే మనకు వాల్యూ 1, -1 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ ఏమైంది ఇక్కడ ఈవెన్ టర్మ్ ఉంటే అప్పుడు ఏమైంది 1 అయిపోద్ది. అంటే మనకు 1 అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనము ఈ n ప్లేస్లో 4 పెట్టినప్పుడు మనకు 1 అనేది వస్తుంది. అదే ఇప్పుడు చూడండి ఈ n ప్లేస్లో మనము 2 పెడదాం, i² అంటే ఏమవుతుంది -1 కదా, అంటే -1 వచ్చింది అంటే మనల్ని సాటిస్ఫై చేయలేదు ఇది. నెక్స్ట్ i/3 అంటే ఏంది i × i² అని రాసుకోవాలి. i² అంటే ఎంత -1 అప్పుడు -1 × i ఏమైంది -i అయింది, అంటే ఇది కూడా మనల్ని సాటిస్ఫై చేయాలి. అంటే 1 అనేది వచ్చేది ఎప్పుడు n = 4 విచ్ ఈజ్ లీస్ట్. n = 4 అయినప్పుడే మనకు ఇది అనేది సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదే లాస్ట్ మోడల్. ఈ క్వశ్చన్ తర్వాత ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తా. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్లో ఇదే లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నెంబర్ 1+i ఇన్ మాడ్యూల్స్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. రెండు పోలార్ ఫామ్ అన్న మాడ్యూల్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్న సేమ్ అనమాట. గివెన్ 1 - i ఇచ్చిండు. ఇప్పుడు మనం ఇది పోలార్ ఫామ్ అంటే ఏంది r = a² అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ b² అంటే iకి ముందు ఏముంది ఏం లేదంటే 1 ఉన్నట్టు, √a² + b² అంటే 1² ప్లస్ -1² అప్పుడు ఏమైంది √1 + 1 అప్పుడు ఏమైంది √2 అంటే r వచ్చేసి √2 అనేది అవుతుంది. నెక్స్ట్ r అనేది √2 అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పోలార్ ఫామ్ అనేది ఎలా రాస్తామో చూడండి. పోలార్ ఫామ్ అనేది ఎలా రాస్తాం, మనకు 1 - i కదా, మనము √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం, ఎందుకంటే మనకు r వాల్యూ ఎంత √2 వచ్చింది. చేస్తే √2 ఇంటూ సపరేట్ చేద్దాం 1/√2 మైనస్ i ఇంటూ 1/√2. 1/√2 అంటే మనకెంత 1/√2ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాస్లలో 1/√2 ఎప్పుడవుతుంది అంటే కాస్ ఆఫ్ 45 degrees. 45 degrees అంటే π/4 ఇప్పుడు రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది సైన్లలో వచ్చేసి ఇది కూడా సైన్ π/4 ఇక్కడ కానీ మైనస్ ఉంది, మనకు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -π/4. ఇక్కడ కాస్లలో మనకు మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఇప్పుడు కాస్ ఆఫ్ -θ = cos θ అనే అవుతుంది. ఎందుకంటే కాస్లలో అదే sec ఆఫ్ -θ = sec θ అనే అవుతుంది. కాస్ దాని యొక్క ఇన్వర్స్ వచ్చేసి మనం మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న ప్లస్ అవుతుంది అనమాట. అదే సైన్లలో అయితే మనకు ఇప్పుడు చూడండి సైన్ ఆఫ్ -θ ఏమైంది -sin θ అనే అది ఓన్లీ ఈ ట్రిగోనోమెట్రీ దాంట్లో సిక్, అదే కాస్లలోనే -θ అనేది +θ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి √2 cos ఆఫ్ -π/4 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ -π/4 రాసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు θ = ఎంత -π/4 బిలాంగ్స్ టు -π, అంటే పైకి మధ్యలోనే ఉంటుంది కదా -π/4 అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ద పోలార్ ఫామ్
పోలార్ ఆర్ మాడ్యూల్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఈజ్ ఆ ఫామ్ ఎలా ఉంటుంది ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రూపంలో ఉంటుంది చూడండి దీని ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంటుంది. చూసుకుంటే ఇక్కడ చూడండి ఆర్ ఇంటూ కదా √2r అంటే కాస్ థీటా అంటే కాస్ ఆఫ్ -π/4 ప్లస్ ఐ సైన్ ఆఫ్ -π/4. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. మనకు క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా పోలార్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమనంటే మనం ఇలా ఈజీగా అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం లేదు, ఇప్పుడు క్లియర్గా మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మన క్వశ్చన్ ఇచ్చింది రాసుకుంటాం, దాన్ని బట్టి మనం ఆర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం a² + b² ఫామ్తో. నెక్స్ట్ ఆర్ అనేది మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని సపరేట్ చేసి ఈ ట్రిగోనోమెట్రీ ఫార్ములాస్ అనేవి మీకు క్లియర్గా వచ్చేస్తే ఈజీగా అనేది పోలార్ ఫామ్ ఆర్ మాడ్యూల్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనేది ఈజీగా కనుక్కుంటారు. దిస్ ఈజ్ అబౌట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.